ఇది అమ్మపల్లి టెంపుల్, ఆంజనేయ స్వామి ఆపోజిట్. ఈ టెంపుల్ చూస్తుంటే వర్త్ వర్మ, వర్త్ వేరే లెవెల్ వర్మ అనాల్సిందే. నాకైతే ఈ గుడి చూస్తే మస్తు అనిపించింది మామ. మరి మీకు ఎట్లుందో కామెంట్ చేసి చెప్పండి. ఆంటీకి కూడా ఈ టెంపుల్ బాగా నచ్చేసిందంట. మన కాళీమాత చూడండి ఎంత బాగుందో. ఈ టెంపుల్ దగ్గర చాలా షూటింగ్ జరిగినాయి మామ. మన రాముల వారి టెంపుల్. ఈ టెంపుల్కి వెళ్తే మన మైండ్ ఎంత ఫ్రెష్ అవుతుందంటే మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. మస్తుంది మామ, కానీ వాటర్ లేవు అంతే, ఒక్కటే మైనస్. చూడండి వ్యూ ఎంత బాగుందో అనుకున్నాం. ఇక మళ్ళీ కాళీమాత టెంపుల్కి వచ్చేసినాం, ఎందుకంటే టైం అయింది దర్శనం చేసుకునే టైము. ఇప్పుడు ఓపెన్ చేస్తారు, అప్పటి వరకు ఇక్కడ కూర్చున్నాం. ఇంకో 10 నిమిషాలు టైం ఉంది. అందరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ కూర్చొని. మన దోస్తుగాడు హాయ్ రామామ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. నా దోస్తుగాడు నేను కలిసి గుడికి వెళ్తున్నాం మామ. నా బైక్ ఉంది, కానీ నా బైక్ వదిలేసి వీడి బైక్ మీదనే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే టెంపుల్కి వెళ్తున్నాం. ఏం టెంపుల్ అన్నీ మీకు చూపిస్తా చూడండి మీరే. ఆ టెంపుల్ మస్తు ఫేమస్ మామ, షూటింగ్స్ అన్నీ జరిగినాయి. 2 టెంపుల్కి వెళ్ళాం, ఆ 2 టెంపుల్ మీకు చూపిస్తాం. ఇది బాలనగర్ ఫ్లైఓవర్. ఫ్లైఓవర్ నుండి స్ట్రేట్ వెళ్తే మూసాపేట, కుకట్పల్లి అన్నీ వస్తాయి. ఇక్కడ ముందు నుంచి లెఫ్ట్ తీసుకుంటే బేగంపేట, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ అన్నీ వస్తాయి. ఇగో ఇక్కడే లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ ట్రాఫిక్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మనకి ఇక్కడే ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్ అంటారు దాన్ని. ఈ రైట్ సైడ్ ఎర్రగడ్డ. పంజగుట్ట ఫ్లైఓవర్ నుంచి మెహదీపట్నం అత్తాపూర్ నుండి పోతున్నాం. లెఫ్ట్ తీసుకుంటే ఎయిర్పోర్ట్, శంషాబాద్ దగ్గరనే ఉంటుంది టెంపుల్. మెహదీపట్నం బస్ స్టాప్ ఇది. మావనికి దామైతే మధ్యలో వాటర్ తాగేసినాం. వాటర్ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. వెళ్ళే దారిలో గ్రీనరీ మాత్రం కిరాకు ఉంది మామయ్యో ఇక్కడైతే. ఇది అమ్మపల్లి టెంపుల్, ఆంజనేయ స్వామి ఆపోజిట్. అక్కడ నుండి 2.5 కిలోమీటర్స్ దూరంలో మనకి కాళీమాత టెంపుల్ ఉంది. కిరాకు ఉంటుంది. ఫస్ట్ ఇక్కడికి వచ్చినాం, సెకండ్ అక్కడికి వెళ్ళినాం. చూడండి మొత్తం చూపిస్తా. ఈ టెంపుల్ చూస్తుంటే వర్త్ వర్మ, వర్త్ వేరే లెవెల్ వర్మ అనాల్సిందే. ఇగో ఇక్కడ నుంచి ఎంట్రీ లోపలికి చూడండి ఎట్లుందో. ఈ టెంపుల్ కాళీమాత టెంపుల్. ఈ టెంపుల్ ఎక్కువ మందికి తెలియదు, అందరూ అమ్మపల్లి వరకు వచ్చేసి వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ టెంపుల్ కూడా విజిట్ చేయండి. దర్శనం చేసుకుందామని చెప్పేసి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్తే డోర్ ఏమో క్లోజ్ చేసినారు. లెవెల్కి క్లోజ్ చేస్తారంట, 2 వరకు ఓపెన్ చేయారంట. మేమేమో 12కి వెళ్ళినాము. ఇక అప్పటి వరకు లొకేషన్ అంతా చూసేసి ఇక్కడ శివుని దగ్గరికి వెళ్ళినాం, ఫోటోలు దిగినాం. ఇక్కడ ఒక 40 మినిట్స్ ఉండేసి ఇక్కడ 2 వరకు వెయిట్ చేసే బదులు అమ్మపల్లి టెంపుల్కి వెళ్ళేసేద్దామని చెప్పేసి ప్లాన్ వేసినాము. ఫస్ట్ అయితే మంచిగా లొకేషన్ అంతా తిరిగేసి ఫొటోస్ దిగేసి వీడియో తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము. 2.5 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి, అది కూడా చూపిస్తా. అండ్ ఇక్కడ ఈ బొమ్మలు చూడండి, ఒక్కొక్క బొమ్మ ఒక రకంగా ఉంది. ఇవి చూస్తుంటే మాత్రం మస్తు హ్యాపీ అనిపించింది. ఇక్కడ మొత్తం ప్రశాంతంగా ఉంది తెలుసా, అంతా కిరాకు ఉంది. ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా నిమ్మలంగా ఉండొచ్చు. ఈ శివుని టెంపుల్ దగ్గర నుంచి చూడండి లొకేషన్ ఎంత మంచిగా కనబడుతుందో టెంపుల్ గుడి. నాకైతే ఈ గుడి చూస్తే మస్తు అనిపించింది మామ. మరి మీకు ఎట్లుందో కామెంట్ చేసి చెప్పండి. ఆంటీకి కూడా ఈ టెంపుల్ బాగా నచ్చేసిందంట. ఇక్కడ నుంచి అమ్మపల్లికి స్టార్ట్ అయిపోతున్నాం చూడండి. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాం.
ఈ టెంపుల్ దగ్గర చాలా షూటింగ్ జరిగినాయి మామ. ఇది స్టార్టింగ్ ఎంట్రీ. ఫస్ట్ మనకు హనుమంతుడే కనిపిస్తుండు, లోపల సీతారాములు ఉన్నారు. చూసిన వాళ్ళందరూ తప్పనిసరిగా విజిట్ చేయండి టెంపుల్, ఎందుకంటే లొకేషన్ అంతా బాగుంది. మన రాముల వారి టెంపుల్. ఈ టెంపుల్కి వెళ్తే మన మైండ్ ఎంత ఫ్రెష్ అవుతుందంటే మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. స్టార్టింగ్ ఎంట్రీ, లోపలికి ఎంట్రీ కాగానే ఈ ప్లేస్. ఇక్కడ పైనుంచి వ్యూ ఇంకా బాగుంటుంది ఇక్కడ నుంచి కంటే. ఇక్కడ వాటర్ లేవు మమ్మ, ఇది ఒక్కటే మైనస్. లొకేషన్ అయితే కిరాక్ ఉంది. షూటింగ్స్ కానీ ఫొటోస్ బాగా దిగుతున్నారు, షూటింగ్స్ అవుతున్నాయి ఇక్కడ బాగా. చూడండి లోపలికి వెళ్ళి చూపిస్తా ఎంత బాగుందో. మస్తు ఉంది మమ్మ, కానీ వాటర్ లేవు అంతే, ఒక్కటే మైనస్. చూడడానికైతే మస్తు అనిపించింది. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో పైనుంచి చూస్తుంటే. వర్త్ వర్మ వర్త్. ఇక అక్కడ నుంచి బయటకు వచ్చినాం. మన హీరో హనుమంతుడి దగ్గర దర్శనం చేసుకున్నాం. ఇక మళ్ళీ కాళీమాత టెంపుల్కి వచ్చేసినాం, ఎందుకంటే టైం అయింది దర్శనం చేసుకునే టైము. ఇప్పుడు ఓపెన్ చేస్తారు, అప్పటి వరకు ఇక్కడ కూర్చున్నాం. ఇంకో 10 నిమిషాలు టైం ఉంది. అందరు వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ కూర్చొని. మన దోస్తుగాడు హాయ్ రామామ. ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాం, చాలామంది కూర్చున్నారు. ఇంకో 10 నిమిషాలు ఉంది, ఓపెన్ చేస్తారు. మన కాళీమాత చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ శివుడు, మన వెంకటేశ్వర స్వామి, మళ్ళీ మన బుజ్జి వినాయకుడు, మళ్ళీ మన స్వీట్ కృష్ణుడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఇక రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. స్టూడెంట్స్ అయితే బాగా మంది వస్తున్నారు ఇక్కడికి, కాలేజ్ బంక్ కొట్టి మరీ వస్తున్నారు. ఇక్కడ కళ్ళు బాగా ఫేమస్ అవుతుంది. చూసినాం మేము బైక్ పైన వెళ్తున్నాగా, గర్ల్స్ బాయ్స్ వెళ్తున్నారు కళ్ళు దాటానికి లోపలికి స్కూటీ పైన. ఇక రిటర్న్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాం. చూడండి ఎంత బుద్ధిమంతులా ఉన్నానో, బాగున్నానా, ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.